ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండే శబాష్ హైడ్రా సంకల్పం దిశగా హైడ్రా అడుగులు ఒక్క ఫిర్యాదుతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దశాబ్దాలుగా కబ్జా కోరల్లో చిక్కుకున్న భూములకు విముక్తి ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు. ఓ అమ్మ తాత ఈ హైడ్రా అదే ఈ లంకిన్లు పెట్టి కూలగొచ్చే పనేగా ఈ ఆట పెద్దోళ్ళనే ఏమంటలేవాట ఈ లంకిన్లు బుడబుడ్డోళ్ళ గుడిసెలు కూలగొచ్చినాయి అని పుకారాలు చెప్తున్నాయి. ఎట్టడి సంగతి తాత ఒకటి చెప్పాను అనే తాత ఈ పెద్దోళ్ళని ఏమంటలేవంటే పెద్దోళ్ళు ఏం చేశారంటే తెలివిగా హైకోర్టులో పిటిషన్ వేసి స్టే ఆర్డర్ తెచ్చుకోరు. అమ్మా ఇప్పుడు అదేమవుతుందంటే ఈ కాంట్రవర్సీ అవుతుంది. అందరు ఏమంటారు అంటే పెద్దోళ్ళే కూలుస్తలేరు బుడ్డోళ్ళే కూలుస్తారు అంటే ఈ బుడ్డోళ్ళేమో కోర్టుకు పోలేదు ఇలా తెలియదు వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో పిటిషన్ వేసి ఏంటంటే ఇప్పుడు మాది ఒక వ్యవస్థ నడుస్తున్నది ఆ వ్యవస్థను మీరు ఇప్పుడే కదిలియొద్దు కదిలిస్తే అందులో ఉన్న ఎంతో మంది జీవితాలు ఆగమవుతాయి అనే ఈ అంశాన్ని కోర్టు ముందర పెట్టి స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు అన్నట్టు. ఆయనే ఓవైసీ కూడా ఏదో చెరువులో కట్టినట్టుగా ఓవైసీ కూడా చెరువులో కట్టిండు. ఓవైసీ గురుస్తాదుకు రేవంత్ దమ్ము లేదా? ఎందుకు లేదు? ఆల్రెడీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇస్తే మా కాలేజ్ నడుస్తున్నది ఇది అయిపోయినాక దీన్ని ఆల్టర్నేట్ వేరే దగ్గర మేము షిఫ్ట్ చేసుకున్నాక మీరు ఊలగొట్టుడు ఏంటి బుడబుడ్డోళ్ళు వాళ్ళే కాపాడు అంటే కాపాడతలేరే వాళ్ళే కాపాడతలేరు. వాళ్ళ ఏముందని ముద్ద ముట్టుకుంటలేరా ఇది పట్టుకుంటలేరా ఇది అదే నేను చెప్పేది. నువ్వు అందుకని రాత్రి అన్నం తింటే జర నిమ్మలంగా ఓపికతో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. మాకు కొద్ది రోజులు వెసులుబాటు కల్పించిర్రి మేము ఖాళీ చేసిందాక ఇప్పుడు అలా కాలేజ్ ఉన్నది కొంచెం 100 మంది 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకటేసారి వాళ్ళ భవిష్యత్తు ఎట్టిపోతుంది. అందుకనే ఈ ఇయర్ అయిపోయినాక మాకు ఈ వెసులుబాటు అయిపోయినాక వాళ్ళది ఏదైతే టర్మ్ ఉన్నదో 2 సంవత్సరాల కోర్సు ఏదైతే ఉన్నదో 3 సంవత్సరాల కోర్సు అది కంప్లీట్ అయినాక మేమే సరెండర్ చేసేస్తాం అనే ఒక హామీ ఇచ్చిరన్న సమాచారం ఉంది. అందులో ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు కాలేజీలు కట్టి అది మంచి పనే చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు ఊళ్ళల్లో కూడా చెరువులు కబ్జా చేసి పడేసారు. ఎక్కడ కబ్జా తాత చెప్పుకుంటే మొన్న ఒక ఆయన వచ్చిండు మన అక్కడి నుంచి వచ్చిండు పటాన్ చెరువు అవతలికి 120 ఎకరాల చెరువు ఏమట 120 ఎకరాల చెరువు 44 ఎకరాలు కబ్జాకు గురైందట. తెలంగాణ వచ్చినాక ఎవరా అంటే అక్కడ సర్పంచ్గిరి చేసిన వాళ్ళు వార్డు మెంబర్లు వాళ్ళు వీళ్ళు కలిసి తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు మొత్తం కబ్జాలు చేసిరు క్లోజ్ చేసి కూర్చురు. ఆ వార్త పూర్తి డీటెయిల్స్ త్వరలో వేద్దాం. అది కూడా రక్షించాలి కాపాడే ఈ ప్రకృతిని కాపాడితేనే మనం ఏమన్నా ఇంకా రాబోయే తరాలు ఏమన్నా మనుగడ. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇవాళ రేపు ఆక్సిజన్లు కొంటురు జనాలు. రాబోయే రోజుల్లో ముక్కు కింద పెట్టుకుంటారట నిజమేనా? వెనక సిలిండర్ తలిగించుకొని ముక్కుకు మాస్క్ పెట్టుకునే పరిస్థితి వస్తుందట ఆ రోజు. ఇక మరి చెట్లన్నీ ఇప్పుడేమో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో అంబానికి అదానికి అడవులు కట్టబెడితే వాళ్ళేమో ఏడికాడికి అడవులను చెరబడుతురు. ఇక్కడనేమో ఏ పనికిరాని చెట్లు పెడుతురు. ఇక్కడ ఈ కబ్జాలు అయిపోతున్నాయి. ఇక లాస్ట్కు మనిషి బతుకు భవిష్యత్తు ఏందనేది అంధాకారం అయిపోతుంది లాస్ట్కి ఫైనల్గా. ఎందుకంటే దీన్ని కాపాడేది ఎవడంటే వ్యవస్థను ఎవరైతే నడిపిస్తుర్రో వాళ్ళు కాపాడాలి అట్లా. కానీ పిల్లగా ఒక మాట నువ్వు ఏమన్నా అనుకో ఈ ప్లాస్టిక్ పాడైపోను అడుగడుగున ప్లాస్టిక్ చెరువులల్లా రోడ్ల మీద డ్రైనేజీ కాలువలల్లా ఇదంతా పోయి మళ్ళా ఇక్కడ కలుస్తుంది సముద్రాలల్లా చెరువులల్లా దిక్కు లేకుండా ఈ కారంగా ఇది చూస్తలేవు కొన్ని వీడియోలు. ఎనిమల్ ప్లానెట్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఎక్కడన్నా తాంబేళ్లకు అవి మెడలకు జిట్టుకొని కవర్లు దారాలు జిక్కుకొని అందులో ఎరికి అటుకి ఈత కొట్టరాక తినరాక మన కూల్ డ్రింక్ డబ్బాలు ఉంటాయి చూడు ఇనుప కలర్ వాటిల్లో తలకాయ పెట్టి ఇరుక్కపోయినవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకేమన్నా ఒక్కొక్కటి దొరికితేనేమో కట్ చేసి వదులుతున్నారు పాపం జంతు ప్రేమికులు. ఎన్నో ఉంటాయి లక్షల ప్రాణాలు ఉంటాయి. వాటిని అన్నిటిని ఎవడు కాపాడేది? ఈ ప్లాస్టిక్ ఎట్లా అంతమైతే ఈ అంతం చేయాలంటే ప్రభుత్వం ఏమో నిషేధిస్తున్నది. కానీ వ్యవస్థల అవినీతి పరులు ఉన్నారు కదా ఉద్యోగులు, అవినీతి పరులు ఉన్నంత కాలం ఇవి నడుస్తూనే ఉంటాయి. మరి ఎందుకు తయారు చేస్తురే ఈ పాడైపోయి
నష్టం చేసి వాటిని ఎందుకు తయారు చేస్తున్నారు? తయారు చేసేటప్పుడు సాధంగా తయారు చేస్తుండు, మంచిగా కొంటూరు యథేచ్ఛగా. ఈ కూరగాయలలో ఇప్పుడు 40 మైక్రా కవర్లే ఉండాలని అన్నారు. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, దాన్ని చెకింగ్ చేసేటోళ్ళు నిద్రపోతున్నారు. 40 మైక్రాన్ కవర్ ఉంటే అది ఏమవుతుంది అంటే కొద్ది రోజులు బయట వేస్తే ఎండకెండి పౌడర్గా అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఈ ఎన్ని రోజులు ఉన్నా దాన్ని అతుక్కొనే పోతాయి కలర్ కవర్లు అవి. అవి అట్నే ఇక భూమిలో కూడా పొల్యూట్ అయిపోతాయి. మనది ఈ మధ్యన క్యాన్సర్ భూమిలో కరగాయి, దానివల్ల ఏమవుతుంది అంటే క్యాన్సర్ బారిన పడుతున్నారు. మీకు ఇక పంటలు కూడా అట్లే అయిపోతాయి కదా, భూమిలో ఉంటాయి దాని ద్వారా. అందుకనే ప్రభుత్వాలే వీటి మీద కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకప్పుడు ఊళ్ళల్లో ఈ కవర్లు ఎక్కడ పాడైనాయి. ఇప్పుడు కట్కాయని ఇంటికి పోతే కూర పోతే ఎడబోయేది, ఒక టిఫిన్ డబ్బా పట్టుకొని పోకపోయేది. టిఫిన్లు అవునవునవును, మన పగటిపూవ టిఫిన్లు కట్టుకొని పోయేది. ఒక కిలో కూర అన్నాడు మా నాయన, మా తాత వచ్చిండు కిలో కూర అన్నాడు. పోతే ఆయన కొట్టి టిఫిన్లు ఇస్తే టిఫిన్ మూత పెట్టుకొని సంచులు వేసుకొని వచ్చేటోళ్ళం. ఇవన్నీ మనిషిని సోమరిపోతులని చేస్తుంది ఇవన్నీ. ఇప్పుడు అదే టిఫిన్ అదే సంచి అట్లనే ఉంటే వాడు లేచి వంగి కడుక్కుంటే ఆయనకు ఎక్సర్సైజ్ అవుతుంది, అన్నీ అయితే సంచి పట్టుకొని పోతాడు, సంచి పట్టుకొని తెస్తాడు. ఒక జాగ్రత్త అనేది ఉంటుంది. ఈ కవర్ ఉండేసరికి ఇక జనకిడిచిన వాళ్ళు లేక ఉరుకుతూనే ఉంటే ఆ కవర్ రాలే పెట్టిస్తారు అని ఏడబడతాడు. ఆ కవర్లు విపరీతంగా కవర్లు అవుతున్నాయి. ఒక్కో దగ్గర మర్చిపోతే కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి కవర్ కొనే స్థాయికి వచ్చారు. అదే ఇంటికాని సంచి పట్టుకునే స్థాయికి అయితే వస్తుంది. కానీ ఇప్పుడు నేను లైవ్ చూస్తున్న జనాలకు ఒక ముచ్చట చెప్పదలుచుకున్న పిల్లగా. చెప్పు. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? ఓ మనిషి పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా ఈ ప్లాస్టిక్ తోటి. అయితే ఇప్పుడు హైడ్రా కూడా చాలా చెరువులలో ప్లాస్టిక్ను వ్యర్థాలను బయటికి తీస్తుంది. ఆ ప్రోక్లైన్లను ఇటాచులను పెట్టి చెరువులు క్లీన్ చేస్తుంది. దానికి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ ఉందనుకో, ఇక ఓడాన్ని వచ్చి శక్తి శ్రేయకుండా వీళ్ళు పొద్దుగా లేచి నడుస్తుంటారు కదా, నడుచుకుంటే ఆ రకంగా ఏర్పాటు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. చెయ్యాలి, చేస్తే చెరువులని జర కాపాడవచ్చు. సంవత్సరం పూడికే తీయాలి. కానీ ఇప్పుడు ఒక్కరికి సోయి రాగా కూడా ఇది ఉద్యమం లేక అందరికి సోయి ఉండాలి. ఉంటేనే అరే నిజంగానే ఈ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి, మనకు కూడా క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి, ఈ ప్రకృతి పగం పాడైపోతుంది అనేది మార్పు మన కాడి నుంచి మొదలైతేనే ఇది ప్లాస్టిక్ అనేది. స్టైల్ ఏందనుకున్నావు, ఈ చెరువులను కబ్జా చేస్తారా? చెరువు పక్క పెద్ద బిల్డింగ్ కడతాడా, వాడు ఏం చేస్తాడు లేక్ వ్యూ అంటాడు. చెరువుకాయ కిటికీలు చెరువుకాయ డోర్ ఉన్నాయి ఉంటాయిగా, ఈ లేక్ వ్యూ అని చెప్పేసి దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఈ లేక్ వ్యూ ఉన్నోడు ఏం చేస్తాడు, లేక్ అంటే చెరువే గదే, ఇక చెరువు కనపడుతుంది, ఇక్కడ సైడ్ ధర ఎక్కువ, మీకు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. ఈ తిన్నై తాయినాయి కవర్లో కడతాడు, ఆ లేకులకి సిరేస్తాడు. ఎంత దరిద్రం చేతలు అయిపోయాయి కదా. ఇప్పుడు ఇట్లున్నది పరిస్థితి. అందుకనే చెరువులని కాపాడుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం. ఎందుకంటే భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు 100 ఫీట్లు వేస్తే నీళ్లు పడేది, ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 1000 ఫీట్లు 1500 ఫీట్లు వేస్తున్నారు నీళ్లు. అట్లా అందుకనే కాపాడుకోవాలి. హైడ్రాని మనం ప్రశంసించాలి. ఊర్లలో కూడా పిలుస్తుర్రే, ఊర్లలో కూడా జనాలు పిలుస్తుర్రు హైడ్రాని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సలహా ఇద్దాం. టౌన్లలో కూడా గ్రామాలలో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొదటనే తొలిచేస్తే బాగుంటుంది. చెరువులు కబ్జా చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పొలాలు పెట్టుకున్నారు, అవన్నీ కొట్టేసి చెరువుకు బౌండరీలు ఫిక్స్ చేసి దానికి ఒక వాకింగ్ ట్రాక్ కట్టేసి అక్కడ కూడా గ్రామాలలో కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే మంచిగా నడుచుకుంటూ తిరుగుతారు. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే కూలగొట్టిరు అని మొత్తుకుంటారు. ఇప్పుడు అక్కడ చెరువుల పక్కకి ఇల్లు లేకముందుకు ఆ చెరువులను కాపాడితే, ఇప్పుడు ఆ భూములు ఉన్నాయి వ్యవసాయ భూములు, అవి తీసేసి ఆ చెరువులను కాపాడితే ఆ ఇప్పుడు ప్రజలలో ఏదైతే మొత్తుకుంటారో కొంతమంది, ఆ మొత్తుకునుడు ఉండదు. ఇప్పుడు ఊర్ల పంట చెరువులు ఉన్నాయా, ఇన్ని రోజులు చెరువు చిక్కాలు చెరువు పేదగా ఉండే, ఇప్పుడు ఏమైతుంది అనుకుంటున్నావు, చెరువులకు గండ్లు పెడుతురు, పొక్కలు పెడుతురు, చెరువే మొత్తం ఇల్లు కాదు. పట్టణంలో ఏమో ఇల్లు కడుతురుగా, ఊర్లో పోయి ఏమో పొలాలు చేస్తున్నారు మొత్తం చెరువులు. ఇక ఇవాళ పాడైంది. ఇది ముఖ్యమంత్రి గారికి మనం సలహా ఇవ్వాలి. ఎందుకంటే మంచిగా చెప్పు, ప్రతిరోజు నిత్యం మన వార్తలు చూస్తుంటాడు.
కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఊర్లలో ఉన్న చెరువులను కాపాడమని మనది ఒక రిక్వెస్ట్, ఒక వినతి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే పరిస్థితి వచ్చిందో 1000 ఫీట్లు 1500 ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు లేవు. అటువంటి పరిస్థితి గ్రామాలలో రాకుండా ఉండాలంటే దయచేసి చెరువులను కాపాడండి హైడ్రా ద్వారా. సాగు బతుకుల్లో కొట్టుకుంటున్నాయి చెరువులు, సాగు బతుకుల్లో కొట్టుకుంటున్నాయి చెరువులు, వన్నె తప్పి సిన్నబోతున్నాయి మన పల్లెలు. ఏం పిల్లగా ఊరికి చెరువే అందం కదా, కానీ ఇలా చెరువులు అడుగున కబ్జాలు చేసి పంట పొలాల్లాగా మార్చుకుంటుర్రు. ఒకప్పుడు ఇవి మనం చెప్తేనేమో పోతుంటావు, కానీ ఊరు బయటికి ఏమైనా వస్తే బయటికి వస్తే చెరుకాయ పోయేది అందరూ చెప్తేనే అంటావు, కానీ చెరువు దిక్కే పోయేది. చెరువు దిక్కు పోయి ఒక అర్ధగంట సేపు పోయి నిమ్మలంగా కూర్చొని యాప్పుల తెంపుకొని నోట్లు వేసుకొని నిమ్మలంగా వచ్చేది. చెరువులు ఇప్పుడు చెరువు దిక్కు పోక ఇంట్లో కూర్చున్నాడు అలవాటు అయింది మొగోళ్ళకు. చెరువు ఏమో బయట వేరేవాడు కబ్జా చేయాలి. అయ్యా రేవంత్ అయ్యా, ఇక నువ్వు దావోస్లో ఉన్నావో బయట దేశంలో ఎక్కడ ఉన్నావో, ఇవాళ మా తాత న్యూస్ జీ న్యూస్ నుంచి మా సజ్జను మీ నర్సయ్య తాత ఒక్కటే పద్ధతి బయట చెప్తుండు. ఈ హైడ్రాను జిల్లాలల్లో కూడా విస్తరించి పల్లెల దాకా పోయి పల్లె పొలిమేరలో ఎక్కడెక్కడైతే కబ్జాలకు గురైన చెరువులు, కన్నీళ్లు తీస్తున్నాయి ఆ చెరువులు, వన్య తప్పి చిన్నబోతున్నాయి పల్లెలు, వీటి మీద పోరాటం చేయాలి. నీవు కన్ను పెట్టి వీటిని అరికట్టాలి, కాపాడాలి. కబ్జాదారుల నుంచి చెరువుని కాపాడాలి. ఇటువంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఒకసారి గట్టిగా చర్యలు తీసుకుంటే గట్టిగా ఇంకొకరు చెయ్యరు.